అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రక్తదాన శిబిరానికి విశేష స్పందన. నర్సీపట్నం మున్సిపాలిటీ 1వ వార్డు పినారిపాలెం రామాలయం వద్ద సోమవారం టౌన్ టీడీపీ యువత అధ్యక్షులు లాలం మురళి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. లాలం మురళి మాట్లాడుతూ పంచాయతీ వార్డు మెంబర్, తన చిన్నాన్న అయిన లాలం సూరిబాబు ప్రథమ వర్ధంతి పురస్కరించుకుని ఈ రక్తదాన శిబిరంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 9 గంటలకు ఏరియా ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్, నర్సీపట్నం బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి అధిక సంఖ్యలో యువత, ప్రజలు హాజరై రక్తదానం చేశారని పేర్కొన్నారు. అనంతరం రామాలయం వద్ద భారీ అన్నసంత అందరూ ఒక క్యాంప్ పెట్టలే, వాటికి క్యాంపు అసలు వాటికి 80 అవసరం 34 పడాలని అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మా చిన్నాన్నగారు అయినటువంటి క్రీస్తు శేషులు శ్రీ లాలం సూరిబాబు గారు మరి నర్సీపట్నం పంచాయతీ మాజీ వార్డు మెంబర్గా చేసి ఉన్నారు. మరి వారి యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఉన్నాము 1-2 యూత్ ఆధ్వర్యంలో. మరి మా చిన్నాన్నగారు అయినటువంటి లాలం సూరిబాబు గారు గతంలో మరి 30 సంవత్సరాల పైగా రాజకీయ జీవితాన్ని చేసి ఉన్నారు. వార్డు మెంబర్గా అయితేనేమి, అలాగే స్టూడెంట్ దశలో స్కూల్ ఎస్పీఎల్గా జైల్ సింగ్గా కూడా ఆయన చేసి ఉన్నారు. మరి మంచి మనిషి. మరి ఆయన జ్ఞాపకాలు, ఆయన ప్రతి ఒక్కరి కోసం మంచిగా ఉండాలి, మంచి చేయాలి, ఎవరికి చెడు చేయకూడదు, ప్రతి ఒక్కరికి మంచి చేయాలి అనే ఉద్దేశంతోనే ఆయన ప్రతి ఒక్కరు అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతోనే మాకు ప్రతి విషయం కూడా మాకు చెప్పేవారు. ఇంటి దగ్గర మనం ఎవరికి హాని తలపెట్టవద్దు, అందరికీ మంచి చేయాలి, మన చేతనైతే మంచి చేయాలి, లేకపోతే వద్దు, మంచి జరగాలనే ఉద్దేశంతో చెప్పేవారు. అందుకనే మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. రక్తదానం అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. రక్తదానం ప్రాణదానంతో సమానం కాబట్టి మా చిన్నాన్నగారికి వాళ్ళ ధన్యవాదాలు అర్పించడం కోసం ఆయన పేరున ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఉన్నాము. మరి రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు లాలం సూరిబాబు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా మన నర్సీపట్నం టౌన్ యూత్ లీడర్ మురళి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దీనికి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ నుంచి మరియు ప్రైవేట్ బ్యాంక్ నర్సీపట్నం బ్లడ్ బ్యాంక్ నుంచి కూడా ఇద్దరు కూడా రావడం జరిగింది. యువకులు, నాయకులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ సుమారు 100 యూనిట్ల పైనే ఈరోజు రక్తం ఇవ్వడం జరిగింది. మేము కూడా ముందుండి నడవమని చెప్పడమే కాకుండా ముందుండి నడిపించడం పెట్టుకొని ముందుగా మేము బ్లడ్ ఇచ్చి అందరితో కూడా బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన యువకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా మురళి తరపున, నా తరపున కూడా శుభాభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. మా అన్న అయినటువంటి కీర్తిశేషులు లాలం సూరిబాబు గారు ఈ రోజుకి ఆయన మా నుంచి దూరం అయ్యే సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రథమ వర్ధంతి జరగబడుతుంది. ఆయన పార్టీకి ఎనలేని సేవ చేస్తూ మాజీ వార్డు మెంబర్ చేసిన ఏ విషయమైనా ముక్కుసూటితనం, మగమాటం లేకుండా ఈ పని చేయాలరా అని ముందుండి మమ్మల్ని వెనకాల నడిపించి మాకు ఈరోజు పార్టీ పరంగా మేము తిరుగుతున్నామంటే ఆయన అడుగుజాడల్లోనే మేము నడిచాము. నిజంగా ఆయన మా నుంచి దూరం అవడం మాకు ఇప్పటికీ కూడా చాలా బాధాకర విషయం. అన్నలేని లోటు మాకు కనిపిస్తుంది. అలాగే అన్న కొడుకు అయినటువంటి మన మురళీకృష్ణ కూడా అన్ని అడుగుజాడల్లో నడుస్తూ పార్టీకి సేవ చేస్తున్నాడు. ఈరోజు ఈ రక్తదాన శిబిరం జరిపించడానికి కారణం అన్న జ్ఞాపకాలు మాలో లీనమై ఉండడం వల్ల మేము మర్చిపోయిన కారణంగా మేము ఈరోజు ఈ రక్తదాన శిబిరం పెట్టి ఇక నుంచి కంటిన్యూ కూడా ఇదే కార్యక్రమం జరిపిద్దామనే ఆలోచనతో ఉన్నాము. పార్టీ ప్లస్ వార్డులో ఏ సమస్య అయినా నేనున్నానని ముందుండి
అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వెన్నంటే ఉండి ఎనలేని సేవ చేశాడు. నిజంగా ఆయన మా నుంచి దూరం అయిపోవడం మాకు చాలా బాధాకరం. ఆయన లేని లోటు మాకు కనిపిస్తుంది. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన కుర్రోళ్ళు యూత్ అంతా కూడా మాకు సహకరించి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.